యా హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీకు నేను మాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను. జస్ట్ ఎస్టర్డే నేను ఒక మాప్ని ఆర్డర్ చేశాను. సో మీరు చూస్తున్నారు కదా, ఇది మాప్. అండ్ ఈ మాప్ వచ్చేసి మనకి మిల్టన్ ద్వారా తయారు చేయబడింది. సో మీరు చూస్తే మనకి మైక్రో ఫైబర్ ఇచ్చాడు అండ్ ఇట్ సీమ్స్ గుడ్. అండ్ వీ హ్యావ్ 2 sets of microfiber and so this is the tub, looking very nice. సో మనకు వచ్చేసి ఒక బాటిల్ ఇచ్చారు. సో ఇది ఎందుకంటే మనం ఏదైనా లిక్విడ్ వేసుకుని, సో లిక్విడ్ మనం వాటర్లో కలుపుకొని మాప్ చేస్తాం కదా, సో దానికి. సో లైక్ దిస్. సో ఇప్పుడు మనం ఇలా చూద్దాం. సో ఇప్పుడు మనం మనకిచ్చిన ఈ మైక్రో ఫైబర్ని అండ్ ది స్టిక్స్ మనం అసెంబుల్ చేద్దాం, ఓకేనా? సో చూడండి నేను ఎలా చేస్తున్నాను. సో మీరు కూడా అలాగే చేస్తే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. సో ఫస్ట్ మనం దీన్ని ప్లేస్ చేయాలి లైక్ దిస్. అండ్ మనకి ఇక్కడ వచ్చిన క్యాప్ ఇస్తాడు. ఓకే, సో మనకి కవర్లో మిస్ అయ్యాం క్యాప్. సో క్యాప్ ఇస్తాడు టైట్గా హోల్డ్ చేయడానికి. సో మనం ఏం చేయాలంటే, సో దీన్ని ఎలా ప్లేస్ చేసి, సో మనం ఎలా ప్లేస్ చేసి దీన్ని ఎలా పెట్టాలి అంటే, సో ఎంత టైట్గా వీలవుతే అంత టైట్గా పెట్టండి. సో నౌ వీఆర్ రెడీ విత్ ది మాప్ స్టిక్. సో మీరు చూస్తే మనకి ఇక్కడ లాక్ ఇచ్చాడు. సో ఇఫ్ వి అన్లాక్ దిస్, సో మనకి ఇలాగా వస్తుంది అన్నమాట. సో హైట్, దిస్ ఇస్ ఫర్ హైట్. సో మీరు చూస్తున్నారు కదా, వీ హ్యావ్ ది రెడీ మాప్ స్టిక్. అండ్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ వెరీ హార్డ్ యాక్చువల్లీ. ద స్టీల్ మనం ఏమి ఇచ్చాడో చాలా హార్డ్గా ఉంది. యా, సో వీ కెన్ ట్రై. సో మనం ఇప్పుడు మాప్ టబ్ కోసం మాట్లాడుకుందాం. సో మీరు చూస్తే ఇక్కడ మనకి ఒక లిక్విడ్ బాటిల్ ఉంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఒక ఇది మనం ఎలా చెప్పాలంటే, మనం మాప్ పెట్టిన తర్వాత ఫైబర్ తడుగా ఉంటుంది కదా, సో దాన్ని మనం ఇక్కడ ఆరపెట్టడానికి. సో నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను మీకు, సో యూ కెన్ గెట్ బెటర్ అండర్స్టాండింగ్. సో మనం ఇప్పుడు చూస్తే మనం ఒక వాటర్ తీసుకున్నాం, కొన్ని వాటర్ తీసుకున్నాం. సో పర్టికులర్గా ఈ టబ్ కోసం మాట్లాడుకుంటే మనకి ఒక హ్యాండిల్ ఉంది. సో వీ కెన్ క్యారీ ఈజీలీ టు ఎనీవే. అండ్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి వీల్స్ కూడా ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి మనకి ఒక స్టిక్ లాగా మనం ఎక్కడికైనా లాక్కుని తీసుకెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా. సో నేను ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు మాప్ ఎలా పెట్టాలి, సో ఇది ఎలా వర్క్ అవుతుంది అని చూపిస్తా. సో మనకి స్టిక్. సో ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తా హౌ మనం మాప్ ఎలా పెట్టాలన్నది విత్ దిస్ టబ్. సో మీరు చూస్తున్నారు కదా, మీరు ఇక్కడ చూస్తే మనకి అక్కడ వాటర్లో కొంచెం ఎత్తుగా ఉంది కదా. సో అది ఏంటంటే మనం ఈ మాప్ని మనం వాటర్లో పెట్టి సర్కిల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇది బాగా నానడానికి నేను చూపిస్తాను మీకు ఎలాగంటే. సో మీరు ఇలా చేసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా లాక్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉండాలి, ఓకేనా? సో మీరు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఒక సెంటర్ పాయింట్ ఉంది. సో ఈ సెంటర్ పాయింట్ వచ్చేసి మనకు వాటర్లో కనిపిస్తున్నది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. సో అప్పుడైతేనే మీకు ఈ మాప్ని తడపడానికి బాగా వీలవుతుంది. సో మీరు చూస్తే, సో నేను ఇలా పెట్టినప్పుడు నేను జస్ట్ ఇలా ప్రెస్ చేస్తున్నాను. ఓకే, మీకు ఓకే
ఒకసారి అలానే చూపిస్తా. మీరు చూస్తే చూడండి ఎలా అవుతుంది. సో ఇది జస్ట్ మనం తడపడానికి, జస్ట్ మనం ఆ ఫైబర్ని తడపడానికి. సో ఎప్పుడైతే మీరు ఇలా తడుపుకున్నారో, తడిపిన తర్వాత సో మనకి ఈ గ్రిడ్ ఉంది కదా పక్కన, సో ఈ గ్రిడ్ దగ్గర తెచ్చి మళ్ళీ జస్ట్ మనం అలా పెట్టి ఇలా చేస్తే మీరు చూస్తారు కదా వాటర్ అన్నది డ్రై అయిపోతుంది. సో ఈ ఫైబర్ని డ్రై చేసేస్తుంది. సో డ్రై చేసేసిన తర్వాత ఓకే, సో డ్రై చేసిన తర్వాత మీరు ఈ లాక్ని వేసేసుకుని దెన్ యూఆర్ రెడీ టు యూస్ ది మాప్. సో మీరు చూస్తే సో మీరు అప్పుడు జస్ట్ ఇలా మీరు చూస్తున్నారు కదా. నో వీఆర్ రెడీ విత్ ది మాప్ స్టిక్. సో మనం మాప్ పెట్టడం అయిపోయింది కదా. సో మనం ఇప్పుడు ఈ వేస్ట్ వాటర్ని ఎలా రిమూవ్ చేయాలంటే, సో మీరు ఇక్కడ చూసుకుంటే మనకు ఒక క్యాప్ ఉంటుంది. సో మీకు ఈ క్యాప్ని రిమూవ్ చేశారంటే వాటర్ అనేది బయటికి ఫ్లో అయిపోతుంది. సో దట్స్ ఇట్. అండ్ మీరు ఒకవేళ దీన్ని ఎక్కడికైనా క్యారీ చేసుకున్నప్పుడు ఈ స్టిక్ని వేరే హ్యాండ్తో హ్యాండిల్ చేసే పని ఉంటుంది. సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే, సో దీన్ని ఇందులో పెట్టుకుని సో దీన్ని ఇలా అటాచింగ్ చేసి సో మీరు ఇలా క్యారీ చేయొచ్చు. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.